కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొద్దిపాటి తీవ్ర స్థాయి పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు పరిస్థితులు ఉంటాయి. మన వ్యాపారం అయినప్పటికీ మనం అందులో లాభాలని సమకూర్చుకోలేకపోతున్నాము. పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనం ఎంత కష్టపడ్డప్పటికీ అవతల వాళ్ళు కష్టపడకపోవడమో లేదా అదే వింత విచిత్రమైనటువంటి ఆశ్చర్యమో తెలియదు గాని ఎంత కష్టపడ్డప్పటికీ ఈ వ్యాపారంలో మాత్రం ఆదాయం శూన్యంగా మారుతుంది. దీంతో రకరకాలైనటువంటి మాటలు వెల్లువెత్తే అవకాశం ఉంటుంది. పార్ట్నర్స్ విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మన ప్రస్తుత పరిస్థితులు బాలేనందువలన మనం తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, ఇతరితర పరిణామాలు కావచ్చు, మనకు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల రీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. ఏ విషయాన్నైనా ఏ అంశాన్నైనా చాలా సున్నితంగా చర్చించి సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా పరిష్కరించుకోగలిగితే, నివారించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశాలలో ఉన్న వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికీ మనం ఆశిస్తున్నటువంటి ఒకానొక ప్రయోజనం మాత్రం మన చేయిదాకా వచ్చి జారిపోతున్నటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, తిరిగి ఇంటికి వెళితే మన పరిస్థితి ఏమిటి రామచంద్ర అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఏ ఒక్క సమస్యకు కూడా మీ దగ్గర పరిష్కారం ఉండకపోవచ్చు. ఏ పరిష్కారం అయినా కాలానికే వదిలేయాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కదానికి డెడ్ లైన్ అనేది ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకోగలిగిన, దైవస్మరణ చేసుకోగలిగిన సర్వదా సర్వత్రా మీకు అది రక్షగా ఉంటుంది. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏ ప్రయోజనాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో అవి రావటానికి మరింత కాస్తంత సమయం పట్టే వ్యవధి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అది వీలైనంత తొందరగా మీకు రావటం కోసం సంకల్పించుకొని ఏదైనా దీక్ష తీసుకోగలిగితే, అంటే 11 రోజులు కావచ్చు, 21 రోజులు లేదా 41 రోజులు, అంటే దీక్షా వస్త్రాలు కట్టుకొని ఆయా నేపథ్యంలో పూజ చేయాల్సిన పనేమీ లేదు. మీరు మానసికంగా ఒకసారి ఫిక్స్ అయ్యి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం తండ్రి, కాబట్టి ఈ పరిస్థితిలో నుంచి నన్ను బయటపడవేయని శ్రీ ఆంజనేయ స్వామి వారికి కావచ్చు, శివ దీక్ష కావచ్చు, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి దీక్ష కావచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్రమశిక్షణతో పూజ చేసుకోగలిగినా కూడా అంతే విధమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మన చేతిలో లేనటువంటి అంశాల గురించి ఎంత పోరాడినప్పటికీ, ఎంత ఆలోచించినప్పటికీ మనం వాటికి పరిష్కార మార్గాలను తీసుకురాలేమన్న విషయాన్ని మాత్రం సుస్పష్టంగా గ్రహించగలిగితే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి మూడొంతులు మీరు ఛేదించినట్టే. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో శనీశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడ్డప్పుడు మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాము, మన చేతులతో ఏవి కావు, మనం చేతగాని వాళ్ళము, మనం దద్దమలము అన్న నేపథ్యంలో భూమంతా కూడా ఎంత గుండ్రంగా ఉందో మన బుర్ర కూడా అంతే శూన్యంగా ఉంది. మనం ఏ ఆలోచన తీసుకోలేము. ఏ ఆలోచన చేసి ఏమి మొదలు పెట్టినా కూడా అదంతా కూడా విఫలం అవుతుంది. బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. మన పరిస్థితి ఉంటుంది. ఈ సందర్భాలలో మనం ఏమి చేయలేము అని ఏదైనా దేవి దేవత యొక్క కాళ్ళు పట్టుకోగలిగితే ఆ నేపథ్యంలో మనకి మంచి ఆలోచనలు ఏర్పడతాయి. మనం తీసుకున్న ఆలోచనలు, ప్రవేశపెట్టే నిర్ణయాల ద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. భూ సంబంధిత వివాదాలు మిమ్మల్ని విడిచిపెట్టకపోవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎంతగా శ్రమించినప్పటికీ, ఎంత కష్టపడ్డప్పటికీ ఫలితాలు మాత్రం కంటికి కనిపించకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒకానొక సందర్భంలో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అవుట్పుట్ రిజల్ట్ రాకపోవచ్చు. దీనికి నిరాశ చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరొకసారి మనం ప్రయత్నించగలిగితే అన్ని విధాలుగా మనకి మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కోటి విద్యలు కూటి కొరకే. చదువు అవ్వకపోయినప్పటికీ నైపుణ్యత ఉండాలి. వాక్చాతుర్యత పెంచుకోండి. లేదా ఒక కళ, సాహిత్యం పట్ల
లేదా ఏదైనా ఎంప్లాయ్మెంట్ పట్ల మనం కోర్సు తీసుకోగలిగితే చక్కగా మనకు కావాల్సినటువంటి ఆదాయాన్ని మనం సమకూర్చుకోగలుగుతాము. క్రమేణా కొద్దిగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు మారతాయి, కాస్తంత శక్తి సామర్థ్యాలు మారతాయి. అప్పుడు ఒకే సమయంలో 2-3 కార్యక్రమాలను చేపట్టగలుగుతాము, సంపూర్ణ విజయం సాధించగలుగుతాము. అప్పటి వరకు నిరాశ చెందకుండా మనకి ఏవైతే అందుబాటులో ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టకుండా క్రమశిక్షణతో ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి గంధాన్ని నుదుటన ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ప్రతిరోజు ధూపం వేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి.